భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ని ప్రశంసిస్తూ పోస్టు పెట్టినందుకు హీరోయిన్ సెలీనా జైట్లీకి బెదిరింపులు వచ్చాయి. భారత్ ని ప్రశంసిస్తే అన్ఫాలో చేస్తామంటూ కొంతమంది నెటిజన్లు ఆమెను బెదిరించారు. అలాగే ఆమెను ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. తాజాగా సెలీనా ఈ ట్రోల్స్ బెదిరింపులపై స్పందించారు. ఉగ్రవాదానికి తాను ఎప్పుడూ వ్యతిరేకమేనని, నచ్చని వాళ్ళు తనను అన్ఫాలో చేసుకోవచ్చని చెప్పారు. నా భారతదేశం గురించి మాట్లాడితే అన్ఫాలో చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. వారందరికీ నేను ఒకటే చెబుతున్నా, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు. నా దేశం కోసం నేను నిలబడతాను. ఉగ్రవాదం పేరుతో అమాయకులను బలి తీసుకుంటే స్పందించకుండా మౌనంగా ఉండలేను. హింసను ప్రోత్సహించే వారి వైపు నేను ఉండను. భారత్ పై నాకున్న ప్రేమ మిమ్మల్ని బాధ పెడితే నన్ను అన్ఫాలో చేయండి. నేను శాంతి కోసం, సత్యం కోసం నిలబడతాను. నా దేశ సైనికుల వెంటే నేనుంటా. నా దేశ సైనికులు కులం, మతం అడగకుండా మమ్మల్ని రక్షిస్తున్నారు. మీ ట్రోల్స్ ని గమనిస్తున్నాను. ఇలాంటి వారిని క్షమించను. జై హింద్ అని ఇన్స్టాలో రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న సెలీనా జైట్లీ ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించినప్పుడు మన దేశాన్ని ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ మనసంతా భారత్ గురించే ఆలోచిస్తోందని, దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న పోరాటాలను, త్యాగాలను మర్చిపోలేమని ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై కొంతమంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మిస్ యూనివర్స్ 2003 రన్నరప్ గా నిలిచిన సెలీనా జైట్లీ ఆస్ట్రేలియాకు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్ పీటర్ ను పెళ్లాడింది. వీరికి 13 ఏళ్ల కవలలు విన్స్టన్ విరాజ్ తో పాటు 7 ఏళ్ల ఆర్థూర్ సంతానం. ఇకపోతే మోడల్ గా సత్తా చాటిన సెలీనా 2003లో జనాషీన్ సినిమాతో వెండితెరపై తన లక్ పరీక్షించుకుంది. నో ఎంట్రీ, అప్నా సప్నా, మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ సినిమాల్లో మెరిసింది.